నీళ్ల కోసం కష్టాలు పడుతున్నారు నల్గొండ జిల్లాలోని మాండ గ్రామ రైతులు. ఏళ్లు గడుస్తున్నా ఆ ఊర్లో చెరువు లేదు. పంటలు పండిద్దామంటే బోర్లే దిక్కు. ఉన్న 2 కుంటలను కబ్జాకోర్లు ఆక్రమించేశారు. దీంతో నీటి కోసం తిప్పలు పడుతున్నారు రైతులు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం మాండ్ర గ్రామంలో విచిత్రమైన పరిస్థితి. ఈ ఊళ్ళో 2000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నా ఇప్పటి వరకు చెరువే లేదు. 2 కుంటలతోనే వ్యవసాయం చేస్తూ వస్తున్నారు రైతులు. ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు కష్టంగా మారింది. 100 అడుగుల లోతులో బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి. గ్రామంలోని గిద్దగుట్ట కుంట, గోపిరెడ్డి కుంట నుంచి పొలాలకు నీళ్లొచ్చేవి. అయితే 13 ఎకరాల్లో ఉన్న గిద్దగుట్ట కుంట పూర్తిగా రాళ్లతో ఉండటంతో పూడికతీతకు అవకాశం లేకుండా పోయింది. 5 ఎకరాలున్న గోపిరెడ్డి కుంట ఆక్రమణలతో విస్తీర్ణం తగ్గింది. సాగునీరు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. గోపిరెడ్డి బాయి కుంట ఈ గ్రామం ఒక్కడికే అని లేదు, మా గ్రామం మొత్తానికి అది సంబంధించింది. అయితే ఇక్కడ ఆడా చెరువు లేవు, ఈ ఊర్లో ఈ ఆడా లేదు. అయితే అది ఒకదాన్ని వీళ్ళు పట్టాలు దాని పొంటి ఉండి వాళ్ళు మొత్తం చెరువు లేకుండా పొలాలు చేసుకొని దున్నుకుంటూ ఉన్నారు. గ్రామంకో బావులల్లా బోర్లల్లా నీళ్లు మలుతుంది, జలం మలుతుంది. ఈ మాండల చుట్టూ గుట్టలు ఉన్నాయి, ఎక్కడున్నా జల లేదు, చెరువులు లేవు, కుంటలు లేవు. ఆ ఒక కుంట పట కింద పోతే ఈ గ్రామానికి బోర్లు పోయాక పంటలు పండక చాలా ఇబ్బందుల పాలవుతారు. గత సంవత్సరంలో ఈ గుట్ట నుంచి బాగా అధికంగా వర్షాలు పడ్డప్పుడు ఏమైందండి, వాటర్ అంతా పక్క నుంచి వెళ్ళిపోయింది. సో అలా కాకుండా ఈ కట్టని ఇంకొంచెం పెద్దగా వెడల్పుగా చేసుకొని అటువైపు గుట్ట వైపు ఉన్న మట్టినంతా పొడిక తీసి ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కడైతే బండ మీద నుంచి వాటర్ వెళ్ళిపోతుందో అటువైపు కొద్దిగా కట్టలాగా పోసి మధ్యలో ఒక చెక్ డ్యామ్ నిర్మిస్తే కనుక ఇది ఎక్కువ పెద్ద చెరువులాగా మారేదానికి అవకాశం ఉంటుంది. గోపిరెడ్డి కుంటలో మిషన్ కాకతీయ పథకం కింద నామమాత్రంగా పూడికతీత పనులు చేశారు. అయితే పనుల్లో నాణ్యత లేదని, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అధికారులకు కంప్లైంట్ చేశారు గ్రామస్తులు. మా ఊరికి 2 కుంటలు ఉన్నాయి. 2 కుంటల్లో ఇది గోపిరెడ్డి బాయి కుంట అని చెప్పి ఇది 4.5 ఎకరాలు ఉంది. 4.5 ఎకరాలలో దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ నుంచి ఇంతవరకు ఒక 3 ఎకరాలు కబ్జా అయింది, 1 ఎకరంన్నర మిగిలి ఉంది. ఇప్పుడు దీంట్లో ఆ కబ్జా అయిన భూమిని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఎంఆర్ఓ గారు, మండల రెవెన్యూ అధికారులు వచ్చి దాన్ని తీసి దానికి అద్దురాలు వాతాయి. అవసరమైతే ఇప్పుడు ఈడంగా కాలువ పోతుంది, ఆ కాలువ కూడా దీనికి ఒక పిల్ల కాలువలాగా చేసి దీంట్లో నీళ్లు పంపించి ఊరికి సహాయపడే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు 4 ఎకరాల భూమి ఉంది. ఆ 4-5 బోర్లు 10 బోర్ల దాకా వేసిన ఆడ ఒక సుక్క లేని లేవు. ఈ పాడైపో తోట ఎండిపోతాడని చెప్పి బావి పెట్టిన. ఆ బావి పెడితే ఆ బావి 12 గోళ్ళు అయింది. ఇప్పుడే కొద్దిగా చెమట కలిగింది, ఏం ఫలితం లేదు. మాకు ఒక చెరువు నీళ్లు ఉపాయం చేస్తే బాగుండు. ఆ నీళ్లు చేస్తట్లేదు, అది ఓలు మాకు ఉపయోగించట్లేదు. చెరువు లేకపోవడంతో మాండ్ర గ్రామంలో సాగునీటితో పాటు తాగునీటికి ఇబ్బంది ఏర్పడింది. గ్రామాన్ని దత్తత తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు జనం. ఉత్తటూరు నుంచి గోపిరెడ్డి కుంటకు ఫీడర్ ఛానల్ నిర్మించాలంటున్నారు రైతులు. చెరువు ఏర్పాటు చేయాలంటున్నారు.